కనుమరుగవుతున్న సాంప్రదాయ పండుగలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని వుడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఒంగోలులోని సుజాత నగర్ 11వ లైన్ నందు గల అపెక్స్ స్కూల్ ఆవరణంలో జరిగిన ముందస్తు సంక్రాంతి వేడుకలలో సింగరాజు మీనాకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకలకు పాఠశాల కరెస్పాండెంట్ శివకోటిరెడ్డి అధ్యక్షత వహించారు. ముందుగా భోగి మంటలను వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. అనంతరం సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు చిత్రీకరించిన రంగవల్లులను డిప్యూటీ డీఈఓ సరస్వతితో కలిసి మీనా వెంకట్రావు పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు స్వయంగా తయారు చేసిన పిండి వంటకాలను వీక్షించారు. అనంతరం వేడుకలను పురస్కరించుకొని మీనా వెంకట్రావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సాంప్రదాయ విలువలను విద్యార్థులకు నేర్పించాలని అన్నారు. పాఠశాలల్లో ఇటువంటి వేడుకలను నిర్వహించడం వల్ల విద్యార్థులలో స్నేహభావం పెంపొందించవచ్చని అన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ శివకోటిరెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులకు క్రమశిక్షణ కలిగిన విద్యను అందించడంతో పాటు వారి నైపుణ్యతను పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాట ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ప్లీజ్ వెల్కమ్ మేడం, ప్లీజ్ వెల్కమ్. మరి ఈరోజు ముఖ్య అతిథి కార్యక్రమానికి శ్రీ సింగరాజు మీనా వెంకటకి ఈనాటి విశిష్ట అతిథి మన ఒంగోలు మండల అవర్ యంగ్ అండ్ డైనమిక్ కరెస్పాండెంట్ శ్రీ కె శివకోటిరెడ్డి గారికి, మన అపెక్స్ 11th లైన్ క్యాంపస్ ప్రిన్సిపాల్ మేడం అనురాధ మేడం గారిని, అలాగే 9th లైన్ ఇన్ఛార్జ్ మేడం లక్ష్మీ మేడం గారిని, అలాగే सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. నాకు చాలా తక్కువ టైం ఉంది. మామూలుగా అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ ఇది పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది. ఒక టైం షెడ్యూల్తో ఒక సైన్ ఒకటి తంబ ఒకటి వేయాల్సి ఉన్నందువలన వెళ్ళాల్సి వస్తుంది. నెక్స్ట్ మన ముందుకి పోరాటం డాన్స్ తోటి 1 క్లాప్స్ సిద్ధం చేయండి. మరి వినోస్తానికి మైక్ కానీ ఇక్కడ మీ అందరిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే మన సంస్కృతి సాంప్రదాయాల్ని పిల్లల్లోకి ఏ విధంగా జీర్ణించుకునేటట్టు చేయవచ్చో యాజమాన్యం చేస్తున్న కృషి, ఈ రోజున అక్కడ భోగి మంటలు కానీ బొమ్మల కొలువు, అలాగే భోగి పండ్లు పిల్లలకి భోగి పండ్లు పోసే సంప్రదాయం, హరిదాసులు వీళ్ళందరినీ చూస్తుంటే, అలాగే ఇప్పుడు ఇచ్చిన కోలాటం పాట వేసిన పిల్లలకి ఆడపిల్లలందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే పీటీ సార్స్కి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా మీరు ముందు ముందు చేయాలని, వాళ్ళలో కళాత్మకమైన శక్తిని పెంపొందించేట్టు కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజున ఇక్కడ విచ్చేయటం చాలా ఆనందదాయకమైన విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఆహ్వానించినందుకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సెలవు తీసుకుంటాను. ఫస్ట్ ప్రైజ్ పి నాగమణి, బాక్స్ నెంబర్ 2 వి జ్యోతి గారు, వై సుప్రజ, థర్డ్ ప్రైజ్ వై ఎపెక్స్ స్కూల్ సంక్రాంతి సంబరాలకి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ స్కూల్ శివ గారి నేతృత్వంలో నిర్వహించడం జరుగుతుంది.
ఈ రోజున ఇక్కడ వాతావరణం చూస్తే సంక్రాంతి సంబరాలు సంక్రాంతి కన్నా ముందే సంక్రాంతి వచ్చేసినట్టుగా కనపడుతుంది. పిల్లలందరూ ఉత్సాహం, అలాగే ఉపాధ్యాయులు ఒక నిర్వహణ, వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులైతే ఏమి, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో వివిధ రకాలైన వంటకాలు, అలాగే పిల్లల యొక్క తల్లులకు కూడా వాళ్ళు ఉత్సాహకరంగా రంగవల్లుల పోటీ నిర్వహిస్తూ ఈ రోజున వారు ప్రైజెస్ ఇస్తూ తల్లులను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఎప్పుడైతే తల్లిలోని క్రియేటివిటీ కానీ తల్లిలో ఉన్న సంప్రదాయాన్ని కానీ పిల్లలు అచ్చుగుద్దినట్టుగా తల్లిని చూసి నేర్చుకుంటారు. అటువంటి స్థితి ఇక్కడ కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఇక్కడ వాతావరణం చూస్తుంటే వాళ్ళ సాంప్రదాయానికి దగ్గరగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి మర్చిపోతున్నాం మనం. కానీ తిరిగి వాళ్ళు అదే సాంప్రదాయాన్ని పిల్లల్లోకి వాళ్ళు ఇంజెక్ట్ అయ్యే విధంగా వాళ్ళు ఇక్కడ నిర్వహించడం కూడా చూస్తే చాలా సంతోషంగా ఉంది. అలాగే వారు మరిన్ని వార్షికోత్సవాలు చేసుకుంటూ ఇటువంటి సంప్రదాయాలు పండుగలు పిల్లలకి మన సాంప్రదాయాలు విలువలు నేర్పిస్తూ మరిన్ని సంవత్సరాలు ముందుకు జరగాలని, మరిన్ని వార్షికోత్సవాలు చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ముందస్తుగా ఎపెక్స్ కుటుంబం వారి సంక్రాంతి సంబరాలు 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉడా చైర్మన్ శ్రీమతి మీనా కుమారి గారికి, అలాగే మరో ముఖ్య అతిథి మండల విద్యాశాఖ అధికారిని సరస్వతి మేడం గారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు, అలాగే భోగి మంట కార్యక్రమం, అలాగే చిన్నారులకు భోగి పళ్ళు పోయడము, తర్వాత కోలాటం, సాంప్రదాయ నృత్యాలు, అలాగే బొమ్మల కొలువు, తర్వాత మన భారతదేశ సాంప్రదాయమైనటువంటి పిండి వంటల కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా రంగవల్లులకి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, అలాగే కన్సోలేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అవి మన ఉడా చైర్మన్ అయినటువంటి శ్రీమతి మీనా కుమారి గారి చేతుల మీదుగా అందించాలని తెలియజేయడం జరిగింది. అలాగే మేడం గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులందరినీ కూడా ఆశీర్వదించారు. దానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు, అలాగే ముఖ్య అతిథులకు, మీడియా మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఎపెక్స్ స్కూల్ తరపున. థ్యాంక్ యూ.